ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి ప్రత్యామ్నాయం లేకుండా పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు చాంద్ బాషా ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం సిపిఎస్ ను రద్దు చేస్తామని చెప్పి జీపీఎస్ ను తీసుకొచ్చి ఉద్యోగులను మోసం చేసిందని దుయ్యబడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడం ఉద్యోగుల హక్కు అని సుప్రీంకోర్టు తెలియజేసిందని గుర్తు చేశారు. ఉద్యోగుల మనోభావాలకు అనుకూలంగా ఓపీఎస్ పెన్షన్ విధానం కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులు విశ్వసించినట్టే ఈ ప్రభుత్వం జీపీఎస్ ను నిలుపుదల చేస్తూ ఈ నెల 12వ తేదీన జీవో ఇవ్వడం పట్ల ఆయన హర్షం వ్యక్తం నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. మరి ఈరోజు ఉద్యోగులకు శాపంగా మారినటువంటి పరిస్థితి ఏదైనా ఉన్నది అంటే సిపిఎస్ జీపీఎస్ అనే నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. ఎందుకంటే మేము గత 35 నుంచి 40 సంవత్సరాలు ప్రజాసేవలో మేము పనిచేస్తే మాకు ఎటువంటి పెన్షన్ లేనటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. దానికి అనుగుణంగా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ప్రభుత్వాలు మాకు కూడా పెన్షన్కి మాకు హక్కు, మా భిక్ష కాదు ఇది అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది, ఉద్యోగులకు పెన్షన్ అనేది భిక్ష కాదు, వాళ్ళ యొక్క హక్కు అని చెప్పేసి ఇచ్చింది. దాన్ని మీరు తప్పనిసరిగా గౌరవించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి కూడా నేను ఈ ప్రభుత్వాలకు తెలియజేస్తూ ఉన్నాను. గత ప్రభుత్వం మాకు సిపిఎస్ను రద్దు చేస్తామని చెప్పి మోసం చేసినటువంటి పరిస్థితి కూడా చూసాం. రద్దు చేయకపోగా మా మెడకు ఇంకొక ఉరితాడు తీసుకొచ్చి జీపీఎస్ అనే విధానాన్ని పెట్టారు. ఇవి రెండు కూడా అన్నదమ్ములు లాంటివి, ఒకటి పోతే ఇంకొకటి, ఇంకోటి పోతే ఇంకొకటి, ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి మేము అంగీకరించబోము. మాకు జీపీఎస్ అవసరం లేదు, సిపిఎస్ అవసరం లేదు, అసలు మాకు ప్రత్యామ్నాయమే అవసరం లేదు అనేది మేము చెప్తూ ఉన్నాం. మా యొక్క హక్కు పెన్షన్ సాధించడమే మా హక్కు. మీరే సామాజిక పెన్షన్లో 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ఈరోజు 4000 చేశారు. మేము 40 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే మాకు పెన్షన్ ఇవ్వరా అని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాలను అడుగుతూ ఉన్నా. ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు మీ యొక్క ఉనికిని మార్చి ఉద్యోగుల యొక్క మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి మేము కోరి మేరీ తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం కనుక మాకు ఈ ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసం ఉంది, తప్పనిసరిగా సిపిఎస్ను రద్దు చేస్తారు అనేటువంటి విశ్వాసంతో మేము ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే 12వ తారీఖు ఇచ్చినటువంటి యాక్ట్ తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని అభ్యంతరాలు పెట్టడమే దీనికి ఒక తాత్కాలిక విజయం అని చెప్పి మేము భావిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఎందుకంటే నిన్న 12వ తేదీన ఇచ్చినటువంటి జీపీఎస్ దాన్ని తక్షణమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అభ్యంతరాలు పెట్టారంటే ఉద్యోగుల యొక్క, ఉపాధ్యాయుల యొక్క స్థితిగతులను ఈ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని చెప్పేసి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. మరి ఒక విషయం మీకు చెప్పాలి, సిపిఎస్ రద్దు చేయాలని మనం అడిగితే గత ప్రభుత్వం ఓపీఎస్ ను తీసుకొచ్చింది. ఓపీఎస్ ను తీసుకొచ్చి అది గ్యారంటీ పెన్షన్ స్కీమ్ కింద కొంచెం జరగండి, ఇంకో కర్మలకు ఒకటి ఇవ్వండి, మీరు ఇంకోటి ఇక్కడ తీసుకోండి. రత్తయ్య గారు ఇటుకుంటా లోపలికి వెళ్ళు, అమ్మా టేబుల్ మీద ఉంది, వినీత్ కాకిటీమా, వినీత్ టేబుల్ మీద ఉన్నది ఇచ్చి ప్లాస్టిక్ పైపుది